సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా సార్ హౌస్ ఆ రకమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏ సభ్యుడికైనా, వీళ్ళని కాదు అసలు. స్పీకర్ గారు దానికి వాళ్ళు బిజినెస్ రూల్స్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి. లోపలికి వచ్చి సైన్ చేయాలి. హౌస్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ గేట్ దగ్గర లోపల సైన్ చేసే విధంగా పెట్టవచ్చు. తర్వాత సభ్యులు ఒకవేళ బయటికి రిజిస్టర్ తీసుకెళ్లి సంతకాలు ఎవరైనా పెట్టిస్తే సంబంధిత ఉద్యోగి గాని అధికారి గారు ఎవరినైనా సరే సస్పెండ్ చేయాలి. ఉద్యోగాలు పోతాయని చెప్పవచ్చు. అలా చేస్తేనే ఇది ఆగుతుంది. సస్పెండ్ చేసేయాలి. ఇక్కడ ఒక సబ్మిషన్ అండి. ఇందాక రూల్కి ఈ హిస్టరీలో అంటే మన పార్లమెంటరీ చరిత్రలో ఒక నలుగురు సభ్యుల్ని ఈ విధంగా డిస్క్వాలిఫై చేశారండి. నలుగురు సభ్యులను డిస్క్వాలిఫై చేశారు. ఎవరెవరంటే రేవు శ్వేతలపతి రామకృష్ణ రంగారావు, రబీర్ ఆషాన్, అబ్దుల్ హమీద్ అండ్ అనదర్ పర్సన్ ఉన్నాడండి. మహాపాత్ర అని ఒక అతను ఉన్నాడు. నలుగురిని డిస్క్వాలిఫై చేస్తారు. ఇదే 101 కింద 60 days ఆబ్సెంట్ అయితే. ఇక్కడ ఏం చేశారంటే ఈ ముగ్గురిని డిస్క్వాలిఫై చేసేటప్పుడు హౌస్ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు. కాకపోతే వెంటనే డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పులివెందుల పులి అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను చాలా రోషము మడమ తిప్పడని అందరూ అంటున్నారు కదా. రేపు స్పీకర్ కనుక నోటీస్ ఇస్తే 60 days తర్వాత నేను రెస్పాండ్ అవ్వకపోతే 60 days నోటీస్ రెస్పాండ్ అవ్వకపోతే స్ట్రైట్ అవే డిస్క్వాలిఫై అవుతాడు. ఇక్కడ క్లియర్గా ముగ్గురు సభ్యుల్ని ఇది నేను ఎక్కడి నుంచి సైట్ చేస్తున్నంటే సుభాష్ కశ్యప్ అని పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ చేశాడు. చాలా అథారిటేరియన్ ఆన్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఆయన ఈ ప్రొవిజోకి రాస్తూ వైల్ మూవింగ్ ది మోషన్ ది మినిస్టర్ ఇన్ఫార్మ్డ్ ది హౌస్ దట్ ది అబోవ్ మెన్షన్డ్ మెంబర్స్ వర్ రిటర్న్ టు ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దే హ్యాడ్ ఎనీథింగ్ టు సే అబౌట్ బట్ నో రిప్లై హ్యాడ్ బీన్ రిసీవ్డ్. రిప్లై రాలేదు కాబట్టి వాళ్ళ ముగ్గురిని డిస్క్వాలిఫై చేశానని చెప్పాడు. అదేవిధంగా రేపు 60 రోజుల తర్వాత స్పీకర్ నోటీస్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త ఇది కదా, వంకర మనిషి కదా, డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వడు, లెక్క చేయడు. కాబట్టి డిస్క్వాలిఫై అయిపోతారు మొత్తం సభ్యులు. అతను నమ్ముకొని మిగతా వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. కాబట్టి నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ అరైజ్ అయితే వైసీపీలో డివిజన్ వచ్చి 6-7 మంది బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే అప్పుడు నమ్మితే మొత్తం వాళ్ళు ఎమ్మటే ఎలక్షన్ చేయాలి. శాసనసభ పక్షం వైసీపీ ఉండదు. ఇంకా కొత్త పార్టీ ఏర్పడ వైసీపీ వాళ్ళదైపోద్ది. ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళదైపోద్ది. ఇంకోటి చెప్తున్నా సార్ నేను విత్ అథారిటీ బుక్స్తో చెప్తున్నాను. నేను ప్రమాణ పూర్తిగా తెలియజేస్తున్నాను. మన రెడ్డి గారికి కూడా తెలుసు, మన నెల్లూరు రెడ్డి గారికి. నేను 16 సంవత్సరాలు సభ్యుడిగా ఉన్నానండి. అసెంబ్లీలో 10 ఏళ్ళు, కౌన్సిల్లో 6 ఏళ్ళు. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదండి. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు నా జీవితంలో. ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్ళటం అనేది ఒక ప్రివిలేజ్, ఒక పవిత్రమైన ప్లేసు. అక్కడికి వెళ్ళాలి. ఖచ్చితంగా టయానికి వెళ్తాను. నమస్కారం చేస్తాను. పని ఉంటే టీ తాగడానికి బయటకు వెళ్తాను, ఏదైనా ఆఫీస్తో మాట బయటకు వెళ్తాను. కానీ హౌస్ నుంచి నేను ఎప్పుడు బయటకు వెళ్ళను. కావాలంటే నాతో ఉన్న కొలీగ్స్ అందరిని అడగండి. అంటే హౌస్ అంటే అంత గౌరవించాలండి. మీరు చెప్తున్నారు, ఇందాక నుంచి అడిగారు, ఏంటి చెప్పండి గారు. ఇప్పుడు టెక్నాలజీస్ చాలా కొత్తగా వచ్చాయండి వెంకటకృష్ణ గారు. అవును, మనం వెళ్ళి రిజిస్టర్లో